చాలా వరకు కాన్‌స్టిపేషన్‌కి నా దగ్గరికొచ్చే పేషెంట్స్ కూడా చాలా మంది ఆయుర్వేదం ట్రై చేస్తూ ఉండండి. ఆయుర్వేదం మెడిసిన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ త్రిఫలా ఉంది అనుకోండి. త్రిఫలాలో మెయిన్ కాంపోనెంట్స్ 3 ఉంటాయి. ఒకటి తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. ఈ 3 గూడా మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేవి. ఫ్రీగా పచారీ కొట్టులో దొరికేవి. సో, ఇవి ఎవరైనా గాని ఇంట్లో చేసేసుకోవచ్చు. అండ్ ఇది మనం రెగ్యులర్‌గా ఫుడ్ మెటీరియల్‌లోనో లేకపోతే వేరే వేరే పర్పసెస్‌కి ఎలాగో వాడుతున్నాం కాబట్టి దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ సేఫ్. సో, మీకు అవి పనిచేస్తున్నట్లయితే గనుక తప్పకుండా వాడొచ్చు. అవి పనిచేసే మెకానిజమ్స్ అగైన్ గట్ స్టిమ్యులేషన్‌కి కానీ మామూలుగా ఉంది. గట్ ఇరిటెంట్ అది. థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చిన్న పిల్లలకి ఇస్తూనే ఉన్నారు. అండ్ ఎవ్రీ మంత్ ఒకసారి గట్ క్లీన్ చేయటం అనేది ట్రెడిషనల్‌గా ఇండియన్ కల్చర్‌లో వస్తుందది. వేరాజ్ అలోపతిలో వచ్చే మెడిసిన్స్ ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ రకాలుంటాయండి. అలోపతిలో మనం మెడిసిన్స్ చూసినట్లయితే మాది మెయిన్‌గా మోషన్ ఎట్లా వస్తుంది అనే దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. వేరేస్ ఆయుర్వేదంలో ఏంటంటే దోషాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. అంటే మా దాంట్లో ఏంటంటే మోషన్ కన్సిస్టెన్సీని బట్టి హార్డ్‌గా వస్తుంది అనుకోండి. దానికి సూదనింగ్ ఏజెంట్స్ ఇస్తారు. ఈజీగా పాస్ అవ్వడానికి. లేదా మోషన్ తక్కువ వాల్యూమ్‌లో హార్డ్‌గా ఫార్మ్ అవుతుందనుకోండి. బల్కేటింగ్ ఏజెంట్స్ ఇస్తారు. లేదంటే మోషన్ మూవ్‌మెంట్‌లోనే ప్రాబ్లమ్ ఉంది అనుకోండి. పేగులో మూవ్‌మెంట్‌లో ప్రాబ్లమ్ ఉంటే గనక ప్రొపల్సివ్ ఏజెంట్స్ అంటే పేగు పెద్ద పేగు కదలటానికి సూటబుల్ మెడిసిన్స్ అనేవి మనం ఇస్తూ ఉంటాం. అండ్ ద అండర్‌స్టాండింగ్ ఆఫ్ డిసీజ్ అంటే కాన్‌స్టిపేషన్ ఎందుకొచ్చింది అనే అండర్‌స్టాండింగ్ కూడా మారుతుంది. ఫైబర్ తక్కువ అవ్వటం వల్ల రావచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది అలోపతిలో. వేరేస్ ఇవన్నీ జరగడానికి కారణం దోషం అనేది కారణం అయ్యి ఉంటుందని ఆయుర్వేదంలో దోషాన్ని బట్టి కాన్‌స్టిపేషన్ అనేది ట్రీట్ చేయడం జరుగుతుంది.